సో సార్ ఇప్పుడు ఒకవేళ గోల్డ్ తగ్గినా కూడా మాక్సిమం ఎంత వరకి తగ్గుతది సార్? అంటే చాలా వరకి అనుకుంటున్నారు. ఇప్పుడు ఎంతైతే పెరిగిందో హ్మ్. దాంట్లో అంటే ప్రీవియస్‌గా మనకి 50,000కి 60,000కి అలా వచ్చేస్తుండే. అవును. ఇప్పుడు కూడా అదే రేట్‌కొచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? బేసికల్‌గా గోల్డ్ గనక రూ. 1,00,000కి వచ్చిందనుకోండి, టూ మచ్ డిస్కౌంట్‌కొచ్చినట్టు లెక్క. హ్మ్. టూ మచ్ డిస్టర్బెన్స్ వచ్చినట్టు లెక్క. బేసికల్‌గా టెక్నికల్ అనలిస్ట్‌లు ఏం చేస్తారంటే, ఒక చార్ట్‌లో ఎక్కడైతే ఎక్కువ రోజులు కన్సాలిడేట్ అయిందో, హ్మ్. ఆ ప్లేస్‌ని స్ట్రాంగ్ సపోర్ట్‌లాగా ఊహిస్తారు. హ్మ్. ఇప్పుడు అది బ్రేక్‌ఔట్ అయ్యి చాలా దూరం పోయింది. మళ్ళీ తిరిగి బ్యాక్ వస్తుందనమాట. హ్మ్. అందుకని 1,00,000 నుంచి 1,10,000 రావటం అనేది టూ మచ్ డిస్కౌంట్ కింద లెక్క. హ్మ్. అంత రేటు 1,10,000 నుంచి రూ. 1,00,000 వచ్చిద్దని అనుకోవట్లేదు. హ్మ్. 1,10,000 పైనే ఉంటది గోల్డ్. ఓకే. తగ్గే ఛాన్సే లేదు. అంటే మనం జీవితంలో 1,00,000 చూడలేము. హుహు. ఎప్పటికి చూడలేదు. ఎంత పడ్డా మనం చూడలేము. హ్మ్. ఎందుకంటే లాస్ట్ 4 డేస్ నుంచి మళ్ళీ గోల్డ్ పెరగడం స్టార్ట్ అయింది. పెరగడం స్టార్ట్ అంటే అయింది. ఏందంటే సెంట్రల్ బ్యాంక్స్ మళ్ళీ కొనటం మించేసినియి. హ్మ్. ఇంతకుముందు రిటైలర్స్ కొనేవాళ్ళు, వాళ్ళు గ్రాముల లెక్క కొనేవాళ్ళు. హ్మ్. సెంట్రల్ బ్యాంక్స్ టన్నుల లెక్క ఉంటాయి గదా! టన్నులు వాళ్ళు లెక్కగుంటాయి. కొంటే మళ్ళీ అమ్మరు కదా! హ్మ్. అందుకని డాలర్ ఈ రిజర్వ్ తగ్గించే కొద్దీ డబ్బు మొత్తాన్ని గోల్డ్‌లో పెట్టే ఛాన్స్ ఉంది. హ్మ్. ఒకప్పుడు గోల్డ్ అంటే ఒక సేఫ్టీ, హ్మ్. ఒక స్టెబిలిటీ. ఇప్పుడు గోల్డ్ ఒక వాలటిలిటీ. హ్మ్. అందుకని పెరిగినా ఫాస్ట్‌గా పెరిగిద్ది. ఇంత ముందులాగా నీకు 10% గోల్డ్‌లో రావాలంటే 1 ఇయర్ వెయిట్ చేయాల్సిన పని లేదు. హ్మ్. వారం రోజులు చాలుతది ఇప్పుడున్న కండిషన్‌లో. హ్మ్. అలాగే పట్టం కూడా 1 వీక్‌లో పడతది. హ్మ్. అందుకని గోల్డ్ ఇప్పుడు వాలటిలిటీ ఉంది. ఒకప్పుడు స్టెబిలిటీ ఉంది. ఇప్పుడు వాలటిలిటీలోకి ఎంటర్ అయ్యాము. హ్మ్. అందుకని గోల్డ్ కూడా మిగతా వాటిలాగా వాలటిలిటీ ఎక్కువొచ్చే ఛాన్స్ ఉంది. ఒకప్పుడు గోల్డ్ ఏంటంటే అదొక అసెట్ లాగా ఆల్టర్‌నేట్ అసెట్ లాగా హ్మ్. ఉండేది. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ అది కంపల్సరీ అయిపోయింది. హ్మ్. డాలర్‌కి ఆల్టర్‌నేటివ్‌గా దీంట్లో స్టోర్ చేయడం గోల్డ్ కంపల్సరీ ఇందులో స్టోర్ అయిపోయింది. చేసుకో. లాస్ట్ 1 ఇయర్‌లో ఎవరైతే సెంట్రల్ బ్యాంక్స్‌లో డాలర్‌లు ఇన్వెస్ట్ చేశారో హ్మ్. వాళ్ళ పొజిషన్స్ అన్నీ లేదు. ప్లస్ 2% ఏమో వచ్చిందంతే. హ్మ్. అదే ఎవరైతే గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి 57% వచ్చింది గదా! హ్మ్. అంటే గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసిన సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ తెలివైన పని చేసిన లెక్క కదా! హ్మ్. ఇది చూసేసి మిగతా బ్యాంక్‌లు ఇన్‌స్పైర్ అవుతున్నాయి.